నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా దంచి కొడుతున్న వానలు, పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు, స్తంభించిన రాకపోకలు, నీట మునిగిన పంటలు. 5 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ. వర్షాలు, వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష. వరద ప్రభావిత జిల్లాల్లోని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. రాష్ట్రానికి రానున్న మరో 3 ఆర్మీ హెలికాప్టర్లు. వాతావరణం అనుకూలించక ఆలస్యం. ఆరా తీసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. రాష్ట్రానికి కేంద్రం అండగా ఉంటుందన్న బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు. రాజ్నాథ్, జేపీ నడ్డాలతో సమన్వయం చేస్తున్నట్లు వెల్లడి. భారీ వర్షాలు, వరదలపై కేసీఆర్ ఆందోళన. సహాయక చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపు. 11 ఏళ్లు పూర్తి చేసుకున్న పీఎం జన్ధన్ యోజన దేశ ఆర్థిక చేరువకు ఓ మైలురాయిగా నిలిచిందన్న ప్రధాని మోదీ. జపాన్, చైనా పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ సాయంత్రం ఢిల్లీ నుంచి టోక్యోకు పయనం. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇప్పటికే కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. చాలా గ్రామాల్లో వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, చెరువుల నుంచి వరద నీరు భారీగా ప్రవహిస్తూ ఉండడంతో ఎక్కడికక్కడ రోడ్లు, కల్వర్టులు తెగిపోయాయి. వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి ఇసుక మేటలు వేశాయి. ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసరాలు తడిసి ముద్దయ్యాయి. లో లెవెల్ వంతెనపై వరద ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అధికార యంత్రాంగాలు అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఇక కామారెడ్డి, మెదక్, కరీంనగర్ తదితర జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయక బృందం చర్యలు చేపట్టింది. కాగా 5 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, మెదక్, సిద్దిపేటలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, భువనగిరి, ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మిగతా జిల్లాల్లోనూ పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పుడు
కామారెడ్డిలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో పలు రైళ్లు సైతం రద్దయ్యాయి. బిక్నూర్ దగ్గర జాతీయ రహదారి కొట్టుకుపోయింది. నేషనల్ హైవే 44పై భారీగా వరద ప్రవహిస్తూ ఉండడంతో కామారెడ్డి హైదరాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నాగపూర్ వెళ్లే వాహనాలు రాజీవ్ రహదారి కరీంనగర్ మీదుగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వెళ్లే వాహనాలు కొండాపూర్ నుండి మామడ, ఖానాపూర్, మెట్పల్లి, జగిత్యాల, కరీంనగర్ మీదుగా మళ్లిస్తున్నారు. ఇక మరోవైపు తెల్లవారుజాము నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. రాజంపేటలో అత్యధికంగా 44 సెంటీమీటర్ల వర్షపాతం, కామారెడ్డి జిల్లా కేంద్రంలో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి చెరువుకు వరద ఉధృతి కొనసాగుతోంది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు నిండు కుండలా మారింది. కామారెడ్డి జిల్లా పాల్వంచ వాగు నుండి భారీగా నీరు వచ్చి చేరడంతో ఎగువ మానేరులోకి నీరు వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్టు నీటి మట్టం 2 టీఎంసీలు కాగా పూర్తిస్థాయి నీటి మట్టంతో ఉండడంతో మానేరు వాగులోకి నీటిని విడుదల చేశారు. తెలంగాణకు గుండెకాయ లాంటి మిడ్ మానేరులోకి నీటి వరద కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టు నీటి మట్టం 27.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 20 టీఎంసీలు నీటికి చేరుకుంది. మిడ్ మానేరులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం 97,850 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతూ ఉండగా 55,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరద అధికంగా ఉంటుందన్న సమాచారంతో మిడ్ మానేరు ప్రాజెక్టుకు చెందినటువంటి 18 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ మానేరు వరద ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు మరికొద్దిసేపట్లో రక్షణ శాఖ హెలికాప్టర్ హకీంపేట నుండి తెప్పించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో మాట్లాడారు. హెలికాప్టర్ ద్వారా వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు కాసేపట్లో రానున్నాయి. ఎగువ మానేరు ప్రాజెక్టును వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలిస్తున్నారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిరిసిల్ల నుంచి తిరుపతి అందిస్తారు. చెప్పండి తిరుపతి, సిరిసిల్ల జిల్లా వరద పరిస్థితులు ఎలా ఉన్నాయి? 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారుతున్నాయి. ప్రధానంగా గంభీరావుపేట మండలం నర్మల ఎగువ మానేరు ప్రాజెక్టు పూర్తిగా పొంగిపోతుండడంతో నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ వరదలో నిన్న పశువులను మేపడానికి 5 రైతులు వెళ్లి అక్కడే చిక్కుకుపోయారు. వాళ్ళ రక్షణ కోసం ఇందులో ఒక రైతు నాగయ్య అనే రైతు వరదలో కొట్టుకుపోయిన సమాచారం. మిగతా వారిని రక్షించేందుకు అధికారులు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ మహేష్ బి గీతే గారు వాళ్ళు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అలాగే వీళ్ళని రక్షించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు రక్షణ శాఖ నుంచి హెలికాప్టర్ హకీంపేట నుంచి తెప్పించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అక్కడ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. మరికొద్ది సేపట్లో హెలికాప్టర్ తో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా అక్కడికి చేరుకోనున్నారు. వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో అత్యధిక వర్షపాతం ఎక్కడ నమోదైంది? జిల్లాలోని మండలాల్లో వివిధ ప్రాంతాల్లో వర్షపాతం భారీగా నమోదయ్యేది. ఈ ఎగువ మానేరు నుంచి కామారెడ్డిలో పాల్వంచ వాగు పొంగిపడడంతో ఎగువ మానేరుకు నీటి వరద ఎక్కువ అవుతుంది. అక్కడ నుంచి నీటి ప్రవాహం పెరగడంతో దిగువ మానేరుకు నీటిని విడుదల చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని అధిక వర్షం వల్లనే
అక్కడి నుంచి వాగులో ద్వారా పాల్వంచ వాగు అనేది ఎగువ మానేరుకు ప్రధాన నీటి వనరుగా ఉన్నది. దాని ద్వారా నీటి పొంగి పొరలటంతో ఈ దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో ఇన్ఫ్లో అవుట్ఫ్లోలు ఎలా ఉన్నాయి? ఎగువ మానేరు నుంచి మానేరు వాగులోకి నీటిని విడుదల చేశారు. మిడ్ మానేరులోకి నీటి ప్రవాహం పెరుగుతుంది. ప్రస్తుతం మిడ్ మానేరులో 20 టీఎంసీల నీరు చేరుకుంది. దీని నీటి మట్టం 27 టీఎంసీలు ఉండగా నీటి ప్రవాహం ఇన్ఫ్లో అధికంగా ఉండడంతో 97,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉన్నది. అలాగే 20 గేట్లను ఎత్తేసారు. 18 గేట్లను ప్రస్తుతం ఎత్తారు. నీటి ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో మరిన్ని గేట్లను ఎత్తేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. నీటి ప్రవాహం ఇన్ఫ్లోగా 97,000 ఉండగా అవుట్ఫ్లో 60,000 వరకు కొనసాగుతుంది. సహాయక చర్యల్లో భాగంగా అధికారులు సిబ్బంది ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? వరదలో నర్మలలో ఎగువ మానేరు వరదలో చిక్కుకున్న వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగారు. ప్రస్తుతం వారు అక్కడే ఎన్డీఆర్ఎఫ్ బృందం వారిని రక్షించేందుకు అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు ప్లస్ రక్షణ శాఖ నుంచి వస్తున్న హెలికాప్టర్ ద్వారా వారిని గట్టుకు చేర్చేందుకు అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రస్తుతం మంత్రి కూడా అక్కడికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో వారిని రక్షించేందుకు అన్ని సహాయ చర్యలు తీసుకుంటున్నారు. రైట్, ధన్యవాదాలు తిరుపతి. వార్తల్లో ఇప్పుడు స్వల్ప విరామం. హలో, రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. మళ్ళీ మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి. చాలా కాలం లోపలే ఉంటారు. 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు. సార్, అంత డబ్బా? ఒక లింక్ పంపాము. ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి. మిగిలింది తర్వాత. సార్, 2 లక్షలు. ఏమైంది నాన్న? అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట. అరే, కట్ చేసావా? కంగారు పడకండి నాన్న. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. మోసమా? పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే డబ్బుని పోగొట్టుకుంటారు. ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులు నిండి పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలో ఉన్న కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కూడవెల్లి వాగు వంతెనలపై నుంచి వరద ప్రవహిస్తూ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి సిద్దిపేట జిల్లా కొండపాకలో 18.4, కొడకంట్లలో 17.8, కొమరవెల్లిలో 17.3 సెంటీమీటర్ల వర్షం, తుక్కపూర్ 16.6, గజ్వేల్లో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు పొంగి పొరలడంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో భారీ వర్షాలు కురిశాయి. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చెబర్తి గ్రామం వద్ద భారీ వర్షాలకు కొండపోచమ్మ సాగర్ కాలువ ధ్వంసమైంది. ఎగువ నుండి వస్తున్న నీళ్ల ప్రవాహం కాలువలో కలవడం వల్ల కొంతమేర కాలువ కట్ట ధ్వంసమైంది. ఇక సిద్దిపేట జిల్లా గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఊర చెరువు నిండి అలుగు పారడంతో భువనగిరి, తూప్రాన్ రహదారిపై వరద నీరు భారీగా ప్రవహిస్తుంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ సూచించారు. మున్సిపల్ పరిధిలో ఉన్న అన్ని వార్డుల్లో ప్రజలను అప్రమత్తం చేశామని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మున్సిపల్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందించాలని సూచించారు. చాలా భారీ వర్షం పడింది. పైన ఉన్న ప్రాంతాలలో వర్షం పడింది. అక్కడ చెరువులన్నీ నిండిపోయి ఎన్సాన్పల్లి చెరువు ద్వారా కోమటి చెరువులోకి వాటర్ రావడం వల్ల, నీళ్లు రావడం వల్ల టోటల్గా కొన్ని కాలనీస్ కోమటి చెరువు నాలా ద్వారా ఓవర్ఫ్లో అవడం వల్ల కొన్ని కాలనీస్ అన్నీ సబ్మర్జ్ అయ్యాయి. దానివల్ల ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగు చర్యలు చేపట్టడానికి ఈరోజు టౌన్ అంతా తిరగడం జరుగుతుంది. ముఖ్యంగా దీనంతా కూడా పైనుంచి వరద రావడం వల్ల ఈ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జలమయం ఉన్నాయి. ప్రజలు కూడా గమనించాలి.
అయితే మనం లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఇళ్లలోనే ఉండి బయటకు రాకుండా ప్రజలు కావచ్చు ఇటు అందరూ కూడా ఈనాడు ఇళ్లలోనే ఉండాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా మున్సిపల్ సిబ్బంది, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా ఇరిగేషన్ సిబ్బంది, మా పోలీస్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలు కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అల్పపీడన ప్రభావంతో కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాల్లో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ జిల్లాలు భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరయ్యాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ అత్యంత భారీ వర్షాలు కురిశాయి. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరగొండలో అత్యధికంగా 43.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా అక్కాపూర్లో 32.3 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా సర్దానాలో 30.2 సెంటీమీటర్లు, కామారెడ్డి పట్టణంలో 28.9 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా బిక్నూర్లో 27.9 సెంటీమీటర్లు, నిర్మల్ జిల్లా వడ్యాల్లో 27.9 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో 27.5 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా నాగాపూర్ గ్రామంలో 26.6 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా పాత రాజంపేటలో 24.6 సెంటీమీటర్లు, లింగంపేటలో 22.5 సెంటీమీటర్లు, దోమకొండలో 20.2 సెంటీమీటర్లు, నిర్మల్ జిల్లా విశ్వనాథ్పేటలో 24.1 సెంటీమీటరు, మజిగిలో 23.1 సెంటీమీటరు, మెదక్ జిల్లా చేగుంటలో 20.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఇక నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని జిల్లా కలెక్టర్ అభిలాష చెప్పారు. భారీ వర్షం చూడడం జరిగింది. పబ్లిక్తో రిక్వెస్ట్ ఏమంటే అనవసరంగా బయట వెళ్ళకూడదు. ఫెస్టివల్ సీజన్ ఉంది, చాలామంది వినాయక చతుర్థి ఉన్నాయి కాబట్టి బయట వెళ్తున్నారు. కానీ ఇది హెవీ ఫ్లడ్స్, హెవీ సీజన్ ఉన్నాయి కాబట్టి ఇవాళ కొద్దిగా అవాయిడ్ చేస్తేనే మీకు సేఫ్టీ ఇంకా బెటర్ అవుతుంది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి, మెదక్ జిల్లాకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పంట పొలాలు, నివాస ప్రాంతాలు, చెరువులను తలపించాయి. కామారెడ్డి బికనూర్ మార్గంలో రైలు పట్టాల కింద వరద పోతెట్టడంతో భారీ గండిపడింది. దీంతో అధికారులు రైళ్ల రాకపోకల్ని నిలిపివేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వాగు పొంగడంతో కార్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. హౌసింగ్ బోర్డు కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కామారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో గురువారం ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు అధికారులు సెలవులు ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు రాష్ట్రం తడిసి ముద్దైంది. హైదరాబాద్లో కూడా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి నగరంలో నిరంతరాయంగా వర్షం పడుతూ ఉండడంతో పలు ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగాయి. హైదరాబాద్లో భారీగా వర్షం కురుస్తూ ఉండడంతో హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, అగ్నిమాపక మరియు పోలీసు శాఖను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అందరూ కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని పేర్కొంది. మరో 24 గంటల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరించింది. వార్తల్లో ఇప్పుడు మరో స్వల్ప విరామం. माँ प्रणाम। जनधन बैंक खाता ना होता तो बीमा ना होता, बीमा ना होता तो आज मैं और मेरा परिवार सुरक्षित ना होता। जनधन बैंक खाता ना होता तो वही पुराना भेदभाव चलता। कोई बैंक के अंदर कोई बाहर होता, कोई बैंक से लोन ले रहा होता, कोई साहूकार से ऊंचे ब्याज पर कर्ज, कोई बूढ़ी अम्मा अपनी पेंशन के लिए बिचौलियों के सामने हाथ जोड़कर खड़ी होती। 11 साल में 56 करोड़ से अधिक जन धन बैंक खाते खुले हैं, जिनमें से 56% खाते महिलाओं के हैं। बैंक खाता नहीं, ये है स्वाभिमान। पीएम जन धन योजना के 11 साल। ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. పలు గ్రామాల్లో వాగులు పొంగడంతో రాకపోకలు నిలిచాయి. ఆదిలాబాద్ జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లాలో జైనద్ మండలంలో అత్యధికంగా 120.5 మిల్లీమీటర్లు, మావలో 92.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భోరజ్ మండలంలోని తర్నం వాగు భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో
లో లెవెల్ వంతెనపై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తూ ఉండడంతో జిల్లా కేంద్రం నుంచి తలమడుగు, తాంసీ, భీంపూర్ మండలాలతో పాటు మహారాష్ట్రకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ నిండు కుండల్లా మారాయి. సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టుల్లో వరద నీరు వచ్చి చేరుతోంది. మత్తడివాగు ప్రాజెక్టు ఎగువ భాగంగా భారీ వర్షం కురుస్తూ ఉండడంతో తాంసీ, ఉడంవాగులు ఉప్పొంగి ప్రవహించాయి. వరద నీరు జలాశయంలోకి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 3 గేట్లు పైకెత్తి నీటిని దిగువకు వదిలారు. పూర్తి స్థాయి నీటి మట్టం 277.50 మీటర్లు కాగా ప్రస్తుతం 276.70 మీటర్లుగా ఉందని అధికారులు తెలియజేశారు. మరోవైపు సాత్నాల జలాశయం 2 గేట్లను నీటిపారుదల శాఖ అధికారులు ఎత్తడంతో పరవళ్లు తొక్కుతోంది. సాత్నాల జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 286.50 మీటర్లు కాగా ప్రస్తుతం 284.60 మీటర్లకు చేరింది. ప్రస్తుతం 960 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోందని, తీర ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని సాత్నాల ప్రాజెక్టు ఏఈ మారుతి తెలిపారు. వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మాకు టైం అవుతుంది. అందుకు బస్సులను ఏర్పాటు చేయడం, మళ్ళీ తొందరగా బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఇక్కడ ఎందరు మంది ప్రజలు ఉన్నారు, టైంకి కూడా బస్సులు ఉండడం లేవు. ఈ బ్రిడ్జి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. అందుకని తొందరగా బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి ప్రాజెక్టులో నీరు క్రమక్రమంగా పెరుగుతూ ఇప్పుడు 284.70కి వచ్చింది. దీంట్లో కెపాసిటీ ఏంటంటే ఇప్పుడు 0.85 టీఎంసీ ఉంది ప్రస్తుతం. ఇలాగే కొనసాగితే, వర్షాలు ఇలాగే కొనసాగితే డ్యామ్ ప్రాజెక్టులు ఎత్తి నీటిని, అధిక వరదని కిందికి వదలడం జరుగుతుంది. పత్తి వేస్తే మొత్తం వర్షంతో పచ్చ పడ్డది, గడ్డి కూడా బాగా అయింది. దాంతో పరిశ్రమ ఉన్నది సార్. ఏం చేయకుండా పొలంలో నీళ్లు కూడా వచ్చింది సార్. ఇక్కడ నుంచి వర్రే, అక్కడ నుంచి వర్రే. ఈసారి వర్షాలు ఎక్కువనే సార్, పంట నష్టం ఉన్నది సార్. రాష్ట్రంలోని వర్షాలు, వరదల పరిస్థితి, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మంత్రులు, అధికారులతో వర్షాలపై సమీక్ష జరిపారు. మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సీతక్క పాల్గొన్నారు. వరద ప్రభావిత జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. తక్షణం చేపట్టాల్సిన సహాయక చర్యలను పర్యవేక్షించాలని అన్నారు. 24 గంటలు అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను వరద ప్రభావిత ప్రాంతాల్లోకి వెంటనే తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రానికి ఆర్మీ హెలికాప్టర్ల రాక ఆలస్యంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ అధికారులకు ఫోన్ చేశారు. 3 హెలికాప్టర్లను సిద్ధం చేసినట్లు రక్షణ శాఖ అధికారులు కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉండడంతో వాతావరణం అనుకూలించక వరద ప్రభావిత ప్రాంతాలకు చాపర్ల రాక ఆలస్యమవుతుందని వివరించారు. ప్రత్యామ్నాయ స్టేషన్ల నుండి చాపర్లను రప్పించే పనిలో నిమగ్నమయ్యామని తెలిపారు. నాందేడ్, బీదర్ స్టేషన్ల నుండి చాపర్లను తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని రక్షణ శాఖ అధికారులు చెప్పారు. భారీ వర్షాలతో ఎస్ఆర్ఎస్పీ, మానేరు నదులకు విపరీతంగా వరద వస్తుందని ఈ సందర్భంగా వారికి బండి సంజయ్ వివరించారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా తరలించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తీసుకునే చర్యలకు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ టీంలు నిమగ్నమయ్యాయని బండి సంజయ్ తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాలతో సమన్వయం చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కూడా ఈ అంశంపై నిరంతరంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. భారీ వర్షాలు, వరదల వేళ రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రామచంద్రరావు ఒక ప్రకటన విడుదల చేశారు. వరదలలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అంటూ తెలిపారు. ప్రజల భద్రతే బీజేపీ ప్రథమ కర్తవ్యమని, ఎటువంటి ఆందోళన అవసరం లేదని రామచంద్రరావు భరోసా ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. భారీ వర్షాల వల్ల వరదలతో రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు కలగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాల పార్టీ నేతలతో స్వయంగా ఫోన్లో మాట్లాడారు. తమ వంతుగా పార్టీ శ్రేణులు సహాయక చర్యలు చేపట్టేలా చూడాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను ఆదేశించారు. పలు జిల్లాల్లో వరదలతో నివాసాలు నీట మునిగి, రోడ్లు తెగిపోయి, రవాణా వ్యవస్థ అతలాకుతలమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురికావడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఎగువన కురుస్తున్న వర్షాలతో సూర్యాపేట జిల్లా మూసీ ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగింది. మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 643.6 అడుగులకు చేరుకుంది. వరద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఇరిగేషన్ అధికారులు 9 గేట్లను ఎత్తి దిగువకు 9166.22 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక చేశారు. పరివాహక ప్రాంత ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో వరద తీవ్రత పెరిగితే మరో 2 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక దీనిపై మా సూర్యాపేట ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. నలభై 3.5 అడుగుల నీటి సామర్థ్యం చేరుకుంది. దీంతో దిగువకి 9 గేట్లను 1 ఫీట్ మేర ఎత్తి కిందకి దిగువకి నీటిని అధికారులు అయితే విడుదల చేస్తా ఉన్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న తుంగతుర్తి, సూర్యాపేట, హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాలలో వర్షం కారణంగా వాగులు వంకలైతే అలుగులు పోస్తున్నాయి. ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. మరో 2 రోజులు వర్షం చూసిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. ఇది జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. అశోక్, దూరదర్శన్, సూర్యాపేట జిల్లా నుంచి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక చేరికగా గుర్తింపు పొందిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం నేటితో 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. పేదలను, మహిళలను బ్యాంకింగ్ వ్యవస్థకు అనుసంధానం చేసింది. రికార్డు జన్ధన్ యోజన ఖాతాలు 56 కోట్లకు పైగా చేరుకున్నాయి. జన్ధన్ యోజన పథకంపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రధానమంత్రి జన్ధన్ యోజన దేశంలో ఆర్థిక చేరికకు ఒక మైలురాయిగా నిలిచిన పథకం. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక చేరిక కార్యక్రమాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. జన్ధన్ యోజనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 ఆగస్టు 15న ఎర్రకోట నుండి ప్రకటించారు. ఆ తర్వాత ఆగస్టు 28న అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భాన్ని పేదలు ఓ దుర్భరమైన ఆర్థిక చక్రబంధం నుండి విముక్తి పొందే పండుగగా ప్రధాని మోదీ అభివర్ణించారు. దశాబ్దం కిందటి వరకు దేశంలోని చాలా కుటుంబాలు బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉండేవి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి, పేదలకు బ్యాంకింగ్ వ్యవస్థ ఆమడ దూరంలో ఉండేది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా తొలి దఫా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టారు. PMJDY కింద ప్రతి ఇంటికి కనీసం ఒక ప్రాథమిక బ్యాంకింగ్ ఖాతా లభిస్తుంది. ఈ పథకం పట్టణ, గ్రామీణ ప్రాంతాలను కవర్ చేస్తుంది. జీరో బ్యాలెన్స్తో జన్ధన్ ఖాతాలను తెరిచే అవకాశాన్ని కల్పించారు. ఖాతాదారులు స్వదేశీ రూపే కార్డును పొందుతారు. PM జన్ధన్ యోజన దేశంలో ఓ మహోద్యమంగా కొనసాగింది. 11 ఏళ్లు తిరిగేసరికి జన్ధన్ బ్యాంక్ ఖాతాలు 56.16 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో 2.67 లక్షల కోట్ల డిపాజిట్లున్నాయి. జన్ధన్ ఖాతాల్లో 56% పైగా మహిళలవే. ఆర్థిక చేరికలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంలో PM జన్ధన్ యోజన పథకం కీలక పాత్ర పోషించింది. PM జన్ధన్ యోజన ప్రధాన లక్ష్యం దేశంలోని ప్రతి కుటుంబానికి సమగ్ర బ్యాంకింగ్ సేవలు అందించడం. PMJDY ఆర్థిక చేరికపై ఒక జాతీయ మిషన్గా పనిచేస్తుంది. ఇది ప్రాథమిక పొదుపు బ్యాంకు ఖాతాలు, అవసరమైన క్రెడిట్ సదుపాయాలు, చెల్లింపుల సౌకర్యం, బీమా, పెన్షన్ వంటి ఆర్థిక సేవలను అందరికీ అందుబాటులోకి తెస్తుంది. ఇది కేవలం ఖాతా తెరవడానికి మాత్రమే పరిమితం కాకుండా ఆర్థిక అక్షరాస్యతను పెంచడానికి ఒక వేదికగా కూడా ఉపయోగపడుతున్నది. అన్ని జన్ధన్ ఖాతాలు బ్యాంకుల కోర్ బ్యాంకింగ్ సిస్టంతో అనుసంధానించబడి ఉంటాయి. దీంతో పాటు మొబైల్ బ్యాంకింగ్ సేవలను కూడా USSD సౌకర్యం ద్వారా ప్రాథమిక ఫీచర్ ఫోన్లలో కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ విధంగా PMJDY ఆర్థిక సేవలను ప్రజలకు మరింత సులభంగా చేరువ చేసింది. తద్వారా సమాజంలో ఆర్థిక సాధికారతకు మార్గం సుగమం చేసింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. 2 దేశాల పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం బయలుదేరి వెళ్లనున్నారు. జపాన్, చైనాలో పర్యటిస్తారు. జపాన్కు 8వ సారి వెళ్లనున్న ప్రధాని మోదీ ఇండో జపాన్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు కీలక ఒప్పందాలు కుదరనున్నాయి. మరిన్ని వివరాలు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 దేశాల పర్యటన ఈరోజు ప్రారంభం కానుంది. మొదటగా జపాన్, ఆ తర్వాత చైనా వెళ్తారు. 29, 30 తేదీల్లో జపాన్లో, ఆగస్టు 31 నుంచి 2 రోజుల పాటు చైనాలో పర్యటిస్తారు. వ్యూహాత్మక సంబంధాల బలోపేతం దిశగా ఈ 2 దేశాల్లో ప్రధాని మోదీ పర్యటన కొనసాగనుంది. ఈ సాయంత్రం ఢిల్లీ నుండి జపాన్కు ప్రధాని మోదీ బయలుదేరతారు. 2 రోజుల పాటు జపాన్లో పర్యటిస్తారు. జపాన్ పర్యటించనుండడం ప్రధాని మోదీకి ఇది 8వసారి. టోక్యోలో జరగనున్న 15వ ఇండియా జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో కలిసి క్వాడ్ గ్రూపింగ్పై చర్చలు జరుపుతారు. భారత్ జపాన్ మధ్య అంతరిక్ష, రక్షణ సహకారం, భద్రత, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత, ఆవిష్కరణలు సహా ప్రపంచ భాగస్వామ్యంపై ఇరువురు నేతలు చర్చలు జరుపుతారని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. 2 దేశాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న ప్రత్యేక స్నేహబంధాన్ని ఇది పునరుద్ఘాటిస్తుందని ఇదొక ముఖ్యమైన వేదికగా పేర్కొన్నారు. ఆగస్టు 30న మోదీ ఇషిబా, మియాగి ప్రిఫెక్చర్కు వెళ్లనున్నారు. సెండాయిలోని తోహోకు షింకన్సెన్ ప్లాంట్ను సందర్శిస్తారు. ముంబై, అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం 2030లో ఇండియాకు తరలించనున్న E10 కోచ్లను పరిశీలించనున్నారు. అనంతరం ఓ ఒప్పందంపై సంతకం జరగనుంది. ఆర్థిక భద్రత, సెమీకండక్టర్ టెక్నాలజీ సహకారం, కృత్రిమ మేధస్సుతో సహా అనేక పత్రాలపై ఇరు పక్షాలు సంతకాలు చేయనున్నారు. Both for India and for Japan, both our countries attach high value to this forum and to this partnership. A meeting between the defense ministers of the two countries that was held just recently in May of this year, where the two sides were able to review a whole host of issues, operational engagements between the two sides, but more importantly, defense equipment and technology collaboration, which is an important part of the overall defense and security engagement between the two sides. జపాన్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ నేరుగా చైనాకు వెళ్లనున్నారు. దాదాపు 7 ఏళ్ల తర్వాత మోదీ చైనాకు వెళ్తున్నారు. టియాన్జిన్లో జరిగే SCO సమ్మిట్లో పాల్గొననున్నారు. ఈ సమ్మిట్కు 11 దేశాల నేతలను చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆహ్వానించారు. చైనాలో పర్యటనలో భాగంగా తొలిసారి జిన్పింగ్తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.